హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ పెన్షనర్ల అంటే ఏపీ విశ్రాంత ఉద్యోగులకు సంబంధించి 15 ఏళ్ల కమ్యుటేషన్ రికవరీపై మరొక మలుపు తీసుకుంది. ఏంటంటే ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసిందండి ఈ మేరకు. సో, మరి ఈ నోటీసులు ఏంటి? ఈ కమ్యుటేషన్ సంబంధించి ఏమన్నా శుభవార్త ఉందా? లేదా? అనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి విశ్రాంత ఉద్యోగులకు షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది విశ్రాంత ఉద్యోగులకు సంబంధించి పెన్షన్ కమ్యుటేషన్ రికవరీ వ్యవహారం ఇప్పుడు ఒక కీలక మలుపు తిరిగింది. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేసిన సమయంలో తమకు వచ్చేటటువంటి పెన్షన్ మొత్తంలో కొంత భాగాన్ని ముందే నగదు రూపంలో తీసుకునే వెసులుబాటు ఉంటుంది. సో, దీన్ని మనం కమ్యుటేషన్ అని పిలుస్తాము. అయితే ఇలా ముందే తీసుకున్న సొమ్మును ప్రభుత్వం ప్రతి నెల పెన్షనర్ల వేతనం నుంచి కొంత మొత్తం తిరిగి కోత విధిస్తూ తిరిగి వసూలు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ పెన్షన్ సర్వీస్ రూల్స్ కమ్యుటేషన్ రూల్స్ ప్రకారంగా 1944 ప్రకారంగా ఈ రికవరీ ప్రక్రియను వరుసగా 15 సంవత్సరాల పాటు కొనసాగించాలనే నిబంధన ఉంది. ఈ 15 ఏళ్ల సుదీర్ఘ కాల పరిమితిని సవాలు చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన భారత అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీం కోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వివరణ కోరుతూ కీలకమైన నోటీసులు జారీ చేసింది. అయితే ఈ వివాదానికి ప్రధాన కారణం ఏమిటంటే, ప్రభుత్వం పెన్షనర్లకు చెల్లించిన కమ్యుటేషన్ సొమ్ము మరియు దానికి సంబంధించి వడ్డీ లెక్కల్లో ఉన్న వ్యత్యాసము రిటైర్డ్ తహసీల్దార్ బి. అప్పారావు గారి ఆహ్, రిటైర్డ్ తహసీల్దార్ గారండి. సో, బి. అప్పారావు గారు సుప్రీం కోర్ట్‌లో దాఖలు చేసినటువంటి పిటిషన్ ప్రకారంగా ఆయన ప్రభుత్వం నుండి కమ్యుటేషన్ రూపంలో సుమారుగా రూ. 7,55,000 పొందారనమాట. సో, దీనికి వార్షికంగా 8% వడ్డీతో కలిపి లెక్కించినట్లయితే ప్రభుత్వం ఆ మొత్తాన్ని కేవలం 11 సంవత్సరాల 3 నెలల్లోనే రికవరీ చేసుకుంటుందని గణాంకాలతో సహా అయితే నిరూపించారు. అంటే 11 ఏళ్లకే అసలు మరియు వడ్డీ పూర్తిగా ప్రభుత్వానికి చెల్లింపు అయిపోతున్నప్పటికీ, నిబంధనల పేరుతో మరో 3 సంవత్సరాల 9 నెలల పాటు పెన్షనర్ల పెన్షన్‌లో కోత విధించడం ఏమాత్రం సమంజసం కాదని ఆయన వాదించారు. అయితే ఇది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు విరుద్ధమని, వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్ల నుంచి అదనపు సొమ్ము వసూలు చేయడం అన్యాయమని పిటిషనర్లు తమ వాదనను బలంగా వినిపిస్తూ ఉన్నారు. గతంలో ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. అయితే అప్పట్లో హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ 15 ఏళ్ల రికవరీ నిబంధనను సమర్థిస్తూ తీర్పునిచ్చింది. ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు అందులో జోక్యం చేసుకోలేమంటూ గతంలో పెన్షనర్లకు వ్యతిరేకంగా తీర్పులు రావటం చాలామంది విశ్రాంత ఉద్యోగులు తమ ఆశలను వదులుకున్నారు. దీంతో మరి ప్రభుత్వం దీనివల్ల అనవసరమైన ఆర్థిక లబ్ధి పొందుతుందని, పెన్షనర్ల జేబులకు చిల్లు పడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించడంలో ఈ కేసు మళ్ళీ వెలుగులోకైతే వచ్చింది. ఈసారి జస్టిస్ జీకే మహేశ్వరి మరియు జస్టిస్ విజయ్ బిష్నోయ్‌తో కూడినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ పిటిషన్‌లోని సాంకేతిక అంశాలను క్షుణ్ణంగా పరిశీలించింది. ఇందులో న్యాయం ఉంది అనే అభిప్రాయానికైతే వచ్చింది. అయితే సుప్రీంకోర్టు ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడంతో రికవరీ కాలపరిమితి తగ్గుతుంది అనే సరికొత్త ఆశలు పెన్షనర్లలో ఇప్పుడు మొదలయ్యాయి. ఒకవేళ సుప్రీంకోర్టు ఈ 15 ఏళ్ల నిబంధనను 11 సంవత్సరాల 3 నెలలకు తగ్గించాలని తీర్పునిస్తే అది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది పెన్షనర్లకు భారీ ఆర్థిక ఊరటనిస్తుంది. అంటే ఇప్పటికే 11 ఏళ్లు రికవరీ పూర్తయిన వారికి పెన్షన్‌లో కోత ఆగిపోయి పూర్తి పెన్షన్ అనేది అందుతుంది. మరి ప్రభుత్వం వడ్డీ రేట్లను మరియు రికవరీ కాలపరిమితిని శాస్త్రీయంగా లెక్కించకుండా దశాబ్దాల కాలం పాటు పాత నిబంధనను ఇంకా కొనసాగించడంపై సుప్రీంకోర్టు సీరియస్‌గా ఉన్నట్టుగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వివరణ మరియు సుప్రీంకోర్టు ఇచ్చే తుది తీర్పుపై పెన్షనర్ల భవిష్యత్ అనేది ఆధారపడి ఉంది అని చెప్పవచ్చు. సో, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల కమ్యుటేషన్ రికవరీ కాలపరిమితి 15 ఏళ్ల నుండి తగ్గించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ అయితే దాఖలైంది. 1944 నాటి పాత నిబంధనల ప్రకారంగా 15 సంవత్సరాల పెన్షనర్ల 15 సంవత్సరాల పాటు పెన్షనర్ల జీవితంలో కోత విధిస్తూ ఉన్నారు.
కమ్యుటేషన్ సొమ్ము మరియు 8% వడ్డీ కలిపిన 11 ఏళ్ల 3 నెలల్లోనే రికవరీ అనేది పూర్తవుతుందని పిటిషనర్ల వాదన. అదనంగా రికవరీ చేస్తున్న 3 సంవత్సరాల 9 నెలల కాలం పెన్షనర్లకు ఆర్థిక నష్టాన్ని కలిగిస్తోందని ఆవేదన. గతంలో ఏపీ హైకోర్టు పెన్షనర్లకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేశారు. జస్టిస్ జీకే మహేశ్వరి ధర్మాసనం ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ వివరణ అయితే కోరింది. ఈ తీర్పు పెన్షనర్లకు అనుకూలంగా వస్తే వేలాది కుటుంబాలకు ఆర్థిక భరోసా అనేది లభిస్తుంది అని చెప్పవచ్చు.